ఉన్న చెట్లను దేవుడు నరకబోతున్నాడు. నీ ఇంట్లో ఉన్న ఏమండి పొదను దేవుడు నరకబోతున్నాడు. యేసు నామములో ఈ రోజు నుండి ఆ ముళ్ళ చెట్లు తీసివేయబడునుగా. నీ శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఈ రోజు ఈ మే నెల చివరి దినం నీ పరిస్థితులు మారబోతున్నాయి. చెప్పుకోండి ఆమేనని గట్టిగా చెప్పుకోండి. నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. నూతన మాసంలో అడుగు పెడుతుండగానే నూతన తైలముతో దేవుడు నిన్ను నింపునుగాక. ఓ నూతన అభిషేకముతో నింపునుగాక. నూతన కృపతో నింపునుగాక. నూతన బలముతో నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్. ముళ్ళ చెట్లు, బలురక్కసి చెట్లు, ఏమండి గచ్చ పొదలు, ఇవన్నీ కూడా ఈ నెలతో ఈ 31వ తారీఖుతో యేసు నామములో అది నరికి వేయబడునుగా. అది నరికి వేయబడాలని అంటే ఎవరు మాట వినాలి? కొంచెం గట్టిగా. రెండవది కొంచెం మనుషుల మీద ఉన్న కోపం, భార్య మీద ఉన్న కోపం, వ్యాపారం మీద ఉన్న కోపం. అయ్యా మీరు వ్యాపారస్తులు కదా, ఒక నెల హెచ్చుగా ఉంటుంది, ఒక నెల ఈ నెల దేవుడు నాకు ద్రోహం చేసినాడు అనొచ్చా? సంవత్సరం అంతటికి వ్యాపారం జరగదు. దేవుడు అసలు నా ప్రార్థనే వింటలేడు. అసలు దేవుడు అంటే ఉన్నాడా అనొచ్చా? నేను అంటాను, వ్యాపారం నీ చేతిలో లేదు, ఆయన చేతిలో ఉంది. ఆ వ్యాపారాన్ని దేవుడు అభివృద్ధి పరచాలని అంటే ఇదిగో మొదట ఆయన మాట విను. రెండవది ఆయనను దూషించడం మాని. అప్పుడు ఆటోమేటిక్గా మొలిచిన బలురక్కసి చెట్లు నరికి విత్తనం వేస్తాడు. ఆ విత్తనం పేరు ఏంటంటే ఫలాభివృద్ధి పొందే ద్రాక్ష పంటను నీ పొలములో వేయబోతున్నాడు. చేతులెత్తి ఒక హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మూడో మాటలోకి వెళ్దాం. థర్డ్ పాయింట్, మూడో మాట. మత్తయి సువర్తమానం 13వ అధ్యాయం. మత్తయి సువర్తమానం 13వ అధ్యాయం 28వ వచనం చదువుతారా? 28వ వచనం. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుంటానికి ఇష్టమా? రైట్, ఇటు చూడండి అమ్మా. సేవకులు వెళ్ళి ఇటు చూడాలి, అందరూ నా వైపు చూడాలి. పొలంలో వెళ్ళి విత్తనం వేస్తున్నారు, పంట వచ్చింది. చూడండి, జాగ్రత్తగా వినండి. ఈ విత్తనం వేసి వచ్చిన సేవకులు విత్తనం పగలంతా కష్టపడి వేసినారు. ఆ పొలాన్ని అలా వదిలేసి ఇంటికి వచ్చి పడుకున్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారని చెప్పండి అందరు గట్టిగా. ఈలోపు ఏం జరిగిందో తెలుసా? వీడు విత్తనం, ఈ సేవకులు విత్తనం వేసేటప్పుడు ఎవరు చూస్తా ఉన్నాడు? శత్రువు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నాడు? బాగా గమనించినాడు. నెమ్మదిగా ఈ సేవకులు ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నారు. బాధ్యత లేకుండా పడుకున్నారు. పొలము గురించి బాధ్యత లేకుండా పడుకున్నారు. విత్తనం గురించి బాధ్యత లేకుండా పడుకున్నారు. వీళ్ళు ఎప్పుడైతే పడుకున్నారో ఆ రాత్రి శత్రువు వచ్చి అదే పొలంలో వాడు విత్తనం వేస్తున్నాడు. వాడు కూడా ఏం చేస్తున్నాడు? అయితే సేవకులు వేసిన విత్తనమేమో గోధుమలు, వాడు శత్రువు వచ్చి వేసిన విత్తనమేమో గురుగులు. రెండు విత్తనాలే. సేవకులు వేసిందేమో గోధుమలు, శత్రువు వేసిందేమో. సేవకులు ఎప్పుడు వేస్తున్నారు? పగలు వేస్తున్నారు. శత్రువు ఎప్పుడు వేస్తున్నాడు? రాత్రి అంటేనే చీకటి సంబంధం. ఇప్పుడు గురుగులు వేసేస్తున్నారు, అయిపోయింది. ఇప్పుడు పంట వచ్చింది, కొద్దిగా ఎదిగింది. ఈ లోపు సేవకులు వెళ్ళి ఆ పంటను చూస్తుంటే, అయ్యా మన పంటలో గోధుమలతో పాటు గురుగులు కూడా వచ్చినాయి అయ్యా.